నమస్తే. గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవతరాయ్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విరుచుకుపడతా ఉన్నారు. ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో కనీసం ఆయన వీళ్ళని పట్టించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. లిల్లీ ఫుడ్స్ అనే ఒక పదాన్ని వాడినారు. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతికి అక్రమాలకు పాల్పడ్డా? డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నిద్దాం. నాతో పాటు మానవతరాయ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మీరు బాగానే విరుచుకుపడతా ఉన్నారు, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ అవినీతి అక్రమాలు జరిగినాయో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టాపిక్ మనం మాట్లాడుకుంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని అట్లీస్ట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అవినీతి పరుడు పట్టించుకుంటే ఏంది, పట్టించుకోకపోతే గురుకులాల్లో కోట్ల నిధుల్ని గోల్మాల్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను చెప్పిన మాట కాదు, ఆడిట్ చేస్తే 2017 నుంచి 2021, 22 వరకు చేస్తే ప్రతి దాంట్లో అవకతవకలు, అక్రమాలు, ఎటువంటి నిబంధనలను కూడా పాటించకుండా అనేక ఉల్లంఘనలకు పాల్పడాడు. అట్లాంటి మనిషి మమ్మల్ని ఏమంటే ఏమవుతుంది? బండారం మొత్తం త్వరలో బయటపడబోతుంది. ఎవడు దోష, ఎవడు నిర్దోష, ఎవడు దొంగ, ఎవడు దూర అనేది తెలిపోద్ది. ఇప్పుడు అమయ్ కుమార్ ఉన్నాడు, 2000 కోట్లతో జైలుకు పోయాడు. జిఎస్టీ అవినీతిలో సోమేష్ కుమార్ 1400 కోట్ల అవినీతి చేసిన నిరూపణ అయింది, తేల్చారు. సిఐడి విచారణలో నోటీసులు ఇచ్చారు. రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నోటీసులు ఇస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారెటు అంటే రేపు చెర్లపల్లి చంచల్ కూడా జైలే పక్క. అవినీతి పరుడు, లంగతనం, దొంగతనం అనేది ఎప్పటికీ ఎంత దాచినా దాగదు. ఇప్పుడు మీరు క్రమక్రమంగా బయటకు వస్తుంది. మీరు అధికార పార్టీలో ఉన్నారు. నేను కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ నుంచి అక్కడి నుంచి ఇటు వచ్చిన కొంతమందితో మాట్లాడుతూ ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను లోపల పక్కా వేస్తుంది అంటే వాళ్ళు ఏమాత్రం కూడా చెల్లం లేదు, ఏమాత్రం కూడా భయం కూడా లేదు. ఇప్పుడు భయపడాల్సి వాళ్ళు ఏమంటారు, రివర్స్ అధికార పార్టీ భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీని చూసి అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. అది మేకప్ పూతు గంభీరత. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటూ లోన భయపడుతూ పైకి గంభీరత నటిస్తున్నారు. చేసిన తప్పు ఉండబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? ఉత్తగేం రాలే. ఈ అవినీతి అంతా కథ అంతా బయటపడింది, ఏనాటికైనా బయటపడింది. కాబట్టి రాజకీయ రంగు వేసుకోవాలా, ముసుగేసుకోవాలని చెప్పి మన బీఎస్పీ పార్టీలో చేరాడు. బీఎస్పీ పార్టీలో ఏమైనా సొంతంగా ఏం పోలే. కేసీఆరే నువ్వు అక్కడికి పో, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, లేదంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనేటువంటి నాటకీయ పక్కీలో జరిగింది అంతా. ఎందుకంటే బీఎస్పీ పార్టీలో పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు వచ్చింది పదవి? అంటే అర్థం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గురుకులాల పేరు చెప్పి బాగా దోచుకున్నాడు. కేసీఆర్ కూడా వాటా ఇచ్చిండు, దోచిపెట్టాడు. కాబట్టి కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే ప్రమాదం. అధికారం రాకుండా ఏం చేయాలా? కాంగ్రెస్ ఓటు బ్యాంకును, దళిత ఓటు బ్యాంక్, కాంగ్రెస్ కు వెన్నుముక దళితులు, ఆ ఓటు బ్యాంకును జీల్చాలంటే ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పావుగా ఉపయోగించాలా, ఒక పార్టీ పెట్టేయాలా. ఒక 5%, 4% ఓట్లు జీలిస్తే నేను బయటపడతా మూడోసారి అని చెప్పి కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగం అట్లా పంపించిండు. పంపించిన తర్వాత మరి ఈయనకు అధ్యక్షుడు ఎందుకు ఇయ్యాలా? ఎప్పటి నుంచో ఉన్నారు ఆ పార్టీలో యోధాన యోధులు ఉన్నారు, పాపం ఇటు పోకుండా నిజాయితీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కదా ఈయనకు పదవి, వెంటనే అధ్యక్ష పదవి వచ్చిందంటే అక్కడ ఆలోచించాలి. వచ్చింది, సరే వ్యూహాత్మకం భాగం. వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండు? పోటీ చేసిండు, ప్రజలు నమ్మలే, ఓడిపోయిండు. వచ్చి ఆడ జరిగిండు. మళ్ళా అవినీతి అన్నీ కూడా ఎక్కడ చేరుతాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరుతాయి. అవినీతి పనులంతా ఇప్పుడు బీఆర్ఎస్ విచారణలు ఎదుర్కొంటున్నారు, నోటీసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా కూడా అక్కడే చేరు, ఆయన అక్కడే చేరిండు. కాబట్టి ఇప్పుడు ఏంది? టీఆర్ఎస్ ముసుగేసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా. ఏం ఉద్ధరించారు మీరు గురుకులాల్లో? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి 2011, 12 ప్రాంతాలు ఎందుకు చేసిండు? అక్కడ కూడా తప్పు. అంత దొంగతనం, అంతా ఎట్లా అంటే 140, 150 మందిని పొట్టన పెట్టుకున్న నక్సలైట్లని ఎక్సలెన్సీ పేరుతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలని చంపి అటు నక్సలైట్తో భయం ఉంది. తర్వాత అనంతపురం ఎస్పీగా పోయాడు. అనంతపురం ఎస్పీగా పోయినప్పుడు అక్కడ పరిటాలరావు హత్య జరిగినప్పుడు నీ పాత్ర ఉందని చెప్పి టీడీపీ కార్యకర్తలు, పరిటాల రవి అనుచరులు ఆయన మీద దాడి చేశారు. వాళ్ళ వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. పారిపోయి నాకు అక్కడ అటు ప్రమాదమే ఇటు ప్రమాదమే అని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర చేస్తున్నటువంటి ఈయన కొప్పుల రాజు గారి శిష్యుడు కొప్పుల రాజు గారితో మాట్లాడి, దామోదర్ రాజుతో మాట్లాడి గురుకులాల సెక్రటరీ అవతారం ఎత్తి అంబేద్కర్ గుండు కొట్టించుకొని, అంబేద్కర్ మూసేసుకొని గురుకులాల సెక్రటరీకి వచ్చిండు.
ఈయన తెలంగాణ ఉద్యమంలో కూడా మమ్మల్ని అందరి ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేదు ఆయన. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అణిచివేసే ప్రయత్నం చేసిండు. అందరిని ఉద్యమకారులను అరెస్ట్ చేసిండు, కొట్టిండు, పంచాయతీలు పెట్టి అన్ని చేసిండు. అంత కుట్రపూరితమైన మనస్తత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే తనది ఏదైనా నడవాలంటే ఎంతకైనా తెగిస్తాడు. కాబట్టి ఆ విధంగా అవతారం ఎత్తిన తర్వాత 14 తర్వాత మారిపోయాడు మొత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఒప్పుకోదు ఈ పద్ధతి, వంగి వంగి దండం పెట్టాలి. ఇప్పుడు అయిన ఐఏఎస్లంతా ఎట్లా ఉన్నారు అప్పుడు ఆ పాలనలో? బానిసలు, కాళ్ళు మొక్కటం, కవిత కాళ్ళు మొక్కటం, ఇంకోటి కేటీఆర్ కాళ్ళు మొక్కటం, కేసీఆర్ కాళ్ళు మొక్కటం చేశారు. మనకు మొన్న రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కతే ఏం చేసినాం మేము? ఒక ఐఏఎస్ శరత్ ఎవరాయన వెంటనే నోటీసులు ఇచ్చినాం. సిఎస్ తో చెప్పించి ఇట్లా తప్పు, ఐఏఎస్ లో హుందాతనంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, పాలకుల దగ్గర మీరు కాళ్ళు వంచొద్దు, తల వంచొద్దు అని చెప్పి నోటీసులు ఇచ్చాం. అందరికి హెచ్చరిక చేసినాం. కానీ వంగి వంగి ఆ రోజు పొర్రుదండాలు పెట్టి వీళ్ళు ఈ ప్రతి శాఖలో వీళ్ళు దోచుకుని అక్కడ దోచిపెట్టారు. ఇప్పుడు అమయ్ కుమార్ అవినీతి చేసిందంటే అమయ్ కుమార్ అక్కడ చేసిండా? పాలకులు హస్తం లేదా? 2000 కోట్లలో కేసీఆర్ వాళ్ళ మంత్రిమండలి హస్తం లేదా? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి 17 నుంచి 22 దాకా 500 కోట్లని తేలుతారు. సరే 500 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల మొత్తానికి అవినీతి చేసిండు. ఇప్పుడు సోమేష్ కుమార్ 1400 కోట్లు నిరూపితం అవుతుంది. సిఐడి తేల్చేసింది. ఆ రవికుమార్ అనేటువంటి వాణిజ్య పనుల అధికారి ఫిర్యాదు మేరకు వాణిజ్య పనుల శాఖలో జిఎస్టి అది ఎట్లా చేశారు? అది ఎటువంటి వస్తువులు కొనక్కపోయినా కొన్నట్టు సృష్టించి నకిలీ బిల్లులు తయారు ఇన్వాయిస్లు ఇచ్చారు. అక్కడ బయటపడింది మొత్తం. అది ఆ లెక్క మొత్తం తేలిస్తే 1400 కోట్లు వచ్చింది. అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి పుట్ట దవ్వితే సుమారు 500 కోట్లు వస్తుంది. ఎక్కడ ఉల్లంఘనలు జరిగినాయి? ఏ ప్రభుత్వంలో అయినా కాంట్రాక్ట్ అయినా ఈ ప్రొక్యూర్ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ చిన్నదైనా పెద్దైనా ఇవ్వాలి. ఆయన పరిధి 5 లక్షల వరకు, 5 లక్షలు దాడితే ఆయన యూ ప్రొక్యూర్కి పోవాలి. అట్లాంటిది కోట్లాది రూపాయలు మెస్లో కాంట్రాక్టులు వాళ్ళ వర్గాలకు ఇచ్చుకోండు. ఎటువంటి నిబంధనలు పాటించాలి. యూపీ ప్రొక్యూర్ టెండర్ కాదు, ఆయన ఇవ్వాలనుకో కూడా ఇప్పించిండు. అదేవిధంగా స్వేరోల్ని ఒక ప్రైవేట్ స్థాయి ఆయన తయారు చేసుకోండు. ప్రిన్సిపాల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసుడు. వాళ్ళ మాట లేకపోతే వాళ్ళని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా సస్పెన్షన్ చేయించుడు. రకరకాల ఆయన వర్గం కానీ వాళ్ళందరినీ కూడా వేధించారు గురుకులాలు. తర్వాత అడ్మిషన్ల విషయంలో పరీక్ష రాసి ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ జరగలే. స్వేరోలు ఫైరవీలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వర్గమే ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇవన్నీ బయటపడకూడదు కదా. తన వర్గం పిల్లలు ఉండాలి, వేరే వాళ్ళు ఉంటే ప్రశ్నిస్తారు, ఈ ఆగడాలను, ఈ అన్యాయాలను, ఈ నియంతృత్వాన్ని అని చెప్పేసి తన వర్గానికి అడ్మిషన్ అవన్నీ కూడా బయటపడ్డాయి. అవకతవకలన్నీ కూడా బయటపడ్డాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సామాన్ల కొనుగోలు కానీ టీవీలు, కంప్యూటర్లు 10 రూపాయలు ఉంటే వస్తువు 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఆ 40 రూపాయలు ఎవరికి? 30 రూపాయలు, 20 రూపాయలు కేసీఆర్కి, 20 రూపాయలు ఈయనకి. అట్లా గురుకులాల సొమ్మును మొత్తం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీళ్ళంతా కూడా వీళ్ళ జేబులో వేసుకున్నారు. అందుకే ఈ సోమేష్ కుమార్ అవినీతి 1400 కోట్లు, అమయ్ కుమార్ 2000 కోట్లు, ఇంకా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డబ్బులు ఎన్ని కలపటం, ఇట్లా ఈ విధంగా జరగటం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. వీళ్ళ ఖజానాలు కేసీఆర్ ఖజానా నిండింది, వీళ్ళ ఖజానాలు నిండింది. కాబట్టి ఇది అవినీతి ఎప్పటికైనా విచారణ జరగాల్సిందే. విజిలెన్స్ విచారణ జరుగుతుంది. విజిలెన్సే కాదు, అసలు పెద్ద సిబిసిఐడితో విచారణ కానీ లేదంటే సిబిఐతో కానీ విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాం పార్టీ తరఫున. ఏ ఆరోపణలు అయితే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చేస్తా ఉన్నారు, ఏమైనా ఎవిడెన్స్ ఉందా మీ పార్టీ దగ్గర? మొత్తం ఎవిడెన్స్ మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. కోడింగ్ ప్రిన్సిపల్ అని వేధించినారు. ఇటువంటి మీరు ఒక ప్రమోషన్ పదోన్నతి ఇవ్వాలంటే సీనియారిటీని కాదని నీ వర్గం ఊరికి పదోన్నతి ఇస్తుంది. అవినీతి కాదు, అక్రమం కాదా? ఎందుకు ఇచ్చినట్టు? అధికారికి కానీ రాజకీయ నాయకుడు గారి బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, కులపిచ్చి ఉండకూడదు. అట్లా కావాలని ఉల్లంఘనలు చేసి, ఎందుకంటే వేరే వాళ్ళు అయితే నేను చెప్పినట్టు వినరు కదా, చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి తన వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా ఆగడాలకు పాల్పడిండు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే 2017లోనే ఈ మానవతారాయి 2017లోనే అన్ని ఆధారాలతో లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఆయన రక్షింపబడిండు, కేసీఆర్ కాపాడిండు. కాబట్టి అది ఏమంటారు, కోడింగ్ అనేది ఉంది, కంప్యూటర్ కోడింగ్ శిక్షణ. 4 పాఠశాలల పేరు చెప్పి 2 పాఠశాలల్లోనే 4 కోట్లది 2 పాఠశాలను చెప్పి చెప్పని శిక్షణ ఇవ్వని పాఠశాల కూడా బిల్లులు కాజేశారు. 97 లక్షలను కాజేశారు. అక్కడ కనపడుతుంది. ఈ కాంట్రాక్టులు, సమ్మర్ క్యాంపులు, కోట్లాది రూపాయలు సమ్మర్ క్యాంపులు, అసలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా ఈ గురుకులాలకు వచ్చేది. ఎస్సీ గురుకులాలు 238 పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు, పాఠశాలలు. వీటిలో మొత్తం కూడా ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు, కేసీఆర్ని దోచిపెట్టిండు. అందుకే ఏ గురుకులాల సెక్రటరీ అయినా 3 ఏళ్ళు ఉంటారు. కానీ ఈయన 7.5 ఏళ్ళు ఉండు. ఎందుకున్నాడు ఆ సీట్లో? అది నిబంధనలకు విరుద్ధం ఉన్నాడు అని అంటే అక్కడ ప్రతిఫలం ఈయనకున్నది. తర్వాత కేసీఆర్ కూడా పాలకుడికి ఇవ్వబట్టి ఆ విధంగా ఆయన మన్ననలు పొందబట్టి ఆ సీట్లో అన్ని సంవత్సరాలు కూర్చున్నాడు.
ఈయన హయాంలోనే కాదు, ఇప్పుడు కూడా పిల్లలకు ఐఐటీలు వస్తున్నాయి, జేఈలు వస్తున్నాయి. తర్వాత ఈయన కోడింగ్ విషయంలో 4 పాఠశాలకు అమలు చేసి ఇప్పుడున్న 4 వర్షని 238 పాఠశాలలో ఆ కోడింగ్ శిక్షణని ఇప్పుడు ఇస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా మళ్ళీ స్వచ్ఛంద సంస్థల ద్వారా. ఆ రోజు కూడా స్వచ్ఛంద సంస్థలు పాపం దళిత పిల్లలకి సేవ చేస్తారంటే చాలా సంస్థలు ఉన్నాయి శిక్షణ ఇవ్వడానికి. వాటన్నింటినీ కాకుండా ఈయన బినామీ సంస్థలు పెట్టుకున్నాడు. బినామీ సంస్థలు, బినామీ వ్యక్తులను పెట్టుకొని ఇదంతా పిట్లోపో ఇక్కడ ధనాన్ని అడు పంపించేసి అక్కడి నుంచి ఎటు పంపించేసి స్వేరో బ్యాంకు నింపుకున్నాడు. స్వేరోకి ఇలా బ్యాంక్ అకౌంట్ లో సుమారు 2,000 కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఆ 2,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అరే మామూలు పార్టీకే లేవు, పార్టీ కార్యాలయాలకే లేవు. సరే అది 2,000 కోట్ల 1,000 కోట్ల 500 కోట్లు ఎట్లా వచ్చినాయి అనేది. కాబట్టి ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలు ఉన్నాయి. స్వేరో అకౌంట్ లో కానీ రాజకీయ మా పార్టీకి 500 కోట్లు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో పూర్వ విద్యార్థి సంఘానికి 100 కోట్లు ఎట్లా వచ్చింది? ఇప్పుడు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఎట్లా ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? పార్టీలకి ఇవ్వట్లేదు, పారిశ్రామిక ఎవరు ఇచ్చారంట నేను ఎందుకు ఇచ్చారు? అక్కడ తేడతలం అవుతుంది. దాని మీద కూడా విచారణ జరపాలా. ఎస్ఆర్ శంకర్ అనేటటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉంది. ఆయన స్వేరో సంస్థ ఎక్కడ ఉండాలా? బయట ఉండాలా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆఫీస్లోనే సెక్రటరీ కార్యాలయంలోనే స్వేరో సంస్థను పెట్టారు. అది విరుద్ధం కాదా? అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లు, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లు, తర్వాత ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్, తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు అని చెప్పి కొన్ని ఉద్యోగాలను ఏనే సృష్టించి ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం దగ్గర, వాళ్ళ ప్రభుత్వమే కదా అటు ఇటు కమిషన్లు కాబట్టి ఆ ఏజెన్సీ కూడా అనుభవం లేదు, అర్హత లేదు. అనుభవం అర్హత లేని ఏజెన్సీకి వేలాది మంది ఉద్యోగులకి జీతభత్యాలు ఇచ్చే కార్యక్రమం ద్వారా కమిషన్లు దొబ్బిండు. కళ్ళ ముందు కనపడ. ఆ ఆఫీస్ కూడా ఎక్కడుంది? అక్కడే మన దామోదరం సంజీవయ్య భవన్ డిఎస్ఆర్ భవన్లో ఉంది, గురుకులాల కార్యదర్శి భవన్లో ఉంది. ఎట్లుంటది అంటే ఇదంతా వ్యూహాత్మకంగా తన అనుచరులు తన బినామీలను అక్కడ పెట్టి ఇదంతా నడిపించింది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఎంటర్ ఈ అక్రమాల ఈ అవినీతి స్కామ్ లో ఎవరెవరు ప్రమేయం ఉంది? కేసీఆర్ ఉన్నారని మీరు భావిస్తారు? తప్పకుండా. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బామ్మర్దికి టికెట్ ఇచ్చిండు, వికారాబాద్ టికెట్. ఎట్లా ఇచ్చిండు? ఈయన ఇప్పిస్తే ఇచ్చిండు. ఇక్కడ గురుకులాల్లో బల్లలు, టీవీలు, కంప్యూటర్లు, పిల్లగాళ్ళ దుస్తులు, నాణ్యత లేని 9 కోట్లు పెడితే నాణ్యత లేనటువంటి దుస్తులు పంపిస్తే 3-4 కోట్లు కూడా కదా అది. మిగతా మొత్తం కూడా జేబులో వేసుకున్నాడు. అది ఆడిట్లో తేలుతుంది. ఇంకా పూర్తి సమాచారం ఇంకా 4-5 రోజులు ఎట్లాగూ వస్తుంది, విజిలెన్స్ అవుతుంది. నేనేమంటున్నా, తప్పకుండా తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేదు. ఎన్ని మేకపోతు గంభీరత ప్రదర్శించినా, నాటకాలైనా ప్రదర్శించిన మళ్ళీ పైగా ఇప్పుడున్నటువంటి తప్పు చేసింది కాక ఇప్పుడున్నటువంటి అలుగు వర్షిని ఆమె బ్రాహ్మణని ముద్రేస్తున్నారు. ఆ బాపనాం కాబట్టి దళిత పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె బ్రాహ్మణి కాదు, ఓబీసీ, ఒక బీసీ. ఆమె సేవా దృక్పథంతో ఆడికి వచ్చింది. ఎప్పుడైతే అలుగు వర్షిని వచ్చిందో ఆమె కఠినంగా వ్యవహరిస్తుంది. వీడి ఆటలని సాగనీయట్లే. గతంలో చేసినటువంటి ఉద్యోగస్తులు తొలగించింది, తర్వాత ఈ కంప్యూటర్ ఆపరేటర్ తొలగించింది. ప్రభుత్వం నిధులు దుబారా కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఆమె మీద లేనిపోని ఆరోపణ చేస్తూ ఆమెను పనిచేయకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అడ్డుపడుతున్నారు. ఇది స్పష్టం. గతంలో గురుకులాలు కాదు, ఇప్పుడు కూడా పిల్లలు ఆమె ఆధ్వర్యంలో ఐఐటీలు, జేఈలు, తర్వాత ఉన్నతమైన ఎంబీబీ అన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి. చక్కగా ఆమె సేవ ₹1 దుర్వినియోగం కాకుండా చేస్తుంటే ఆమెను పనిచేయకుండా ఆమెను అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే తప్పించుకోవటం అనేది కుదరని పని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఇందాక మీరు అన్నారు ఏదో ఏమైంది, అది లోపల నిద్ర పట్టట్లే. 26 కార్లు స్మితా సబర్వాల్ గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓన్ ప్లేట్ కార్కి, ఇన్నోవా క్రిస్టాకి 60 లక్షల బిల్లులు తీసుకుంది. మరి ఈయన 26 కార్లు పెట్టిండట. 26 కార్లు అంటే లెక్క వేయాలి మరి ఎన్ని సంవత్సరాలు ఎంత అయింది? ఒక కారుకి 60 లక్షలు అయిందంటే 26 కార్లకు గురుకులాల నుంచి ఎంగేజ్ పెట్టుకున్నట్టు డబ్బులు తీసుకున్నాడట. మరి అది కూడా ఆ బండారం కూడా బయటపడేది. ఎట్లా వచ్చింది, ఎట్లా పెట్టిను, ఎందుకు పెట్టిను, ఎవరు వాళ్ళనేది కూడా మొత్తం కూడా బయటపడుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తా ఉండడం ఉద్దేశంతో మీరు ఆర్ఎస్పీని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈటెలో కూడా రీసెంట్గా మీ ముఖ్యమంత్రి పట్టుకొని టార్గెట్ చేసి కొంత పౌజాలంతో మాట్లాడాడు. ఎంబడే కాళేశ్వరం విషయంలో ఈటెల నోటీసులు ఇచ్చారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నోటీసులు పోతాయి అన్నమాట మీరు స్టార్టింగ్లో అన్నారు. అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే మీరు రివర్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఉల్లంఘనలు అన్ని ఇన్ని కాదు. నేను 2017లో నేను ఫిర్యాదు చేసిన, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన. ఎక్కడ వాటి విచారణ జరపాలన్నా కానీ ఆ ప్రభుత్వం విచారణ జరపలేదు. కానీ ఇప్పుడు ఆ ఆడిట్ అనేది 2017 నుంచి మొదలు పెడితే, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందని లెక్క పెడితే
క్లియర్ గా ఉల్లంఘనలు ఉన్నాయి, స్పష్టంగా కనపడుతున్నాయి. తమ్ముంటే ఎక్కడైనా పోందా, ప్రపంచంలో ఎక్కడైనా చేపిద్దాం, ఆడి వేరే రాష్ట్రంలో చేపిద్దాం, లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీ కాళేశ్వరం కమిషన్ వేసినట్టు వేపిద్దాం, 3 నెలలు 4 నెలల్లో తేల్చబందాం. అట్లయినా తేడా తెల్లమైంది. అందుకే అంటున్నా లంగతనం దొంగతనం ఆగదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల పిల్లల పేరు చెప్పి లంగతనం దొంగతనం చేసింది కాబట్టి ఈరోజు బయటకు వస్తుంది. లేకపోతే ఆయనకి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీలు పెట్టి ఇంత పెట్టి అవన్నీ చేసే హడావుడి చేయటం ఆయనకి వచ్చిందంట. అత్త పేరు చెప్పి అత్త సొమ్ము అల్లుడు అని చెప్పి గురుకులాల సొమ్ము మొత్తం కూడా ఈయన సొంత డబ్బులు లెక్క ఇష్టం వచ్చినట్టు ఆయన రాజకీయాల కోసం వాటి కోసం ప్రైవేట్ సైన్యం కోసం తయారు చేసిండు. కళ్ళ ముందు కనపడుతుంది. ఇవన్నీ ఆ దమ్ముంటే చెప్పమనండి. అందుకే రాజకీయ ముసుగేసిండు. వీటి నుంచి బయటపడటం కోసమే అప్పుడు కేసీఆర్ బీజేపీ ఒకటని కవిత చెప్పింది కదా, బీజేపీ వాళ్ళు చర్య తీసుకోకుండా నేను కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా, మీకు నాకు లాభం, నేనుంటే నయం, నేనన్నా గెలుస్తానని మీరన్నా గెలుస్తారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే పావుని ఒక సెకండ్ లెక్క పెట్టిండు. అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతికి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే సార్ అధికార పార్టీ పోతే కాస్త సేఫ్గా ఉంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుండే కదా. నో కాంగ్రెస్ పార్టీలో రాడు, కేసీఆర్ ఊరుకోడు కదా. కాంగ్రెస్ పార్టీ రాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి వస్తే మళ్ళీ భయం కదా, మళ్ళీ ఇవన్నీ ఇంకా బయట కాంగ్రెస్ అడుగుతుంది కదా, చూపిస్తుంది కదా. ఎవరు అధికారం వచ్చినా సరే విచారణ జరుగుతుంది. ఇప్పుడు మీ పార్టీలు జరుగుతాయి కాబట్టి బరాబర్ బయటపడుతుంది. చట్టం అందరం ఎవరైనా మా పార్టీలో చేరినంత మాత్రం విచారణ అవుతుందా? విచారణ బరాబర్ ఎదుర్కోవాల్సిందే, చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కూడా కేసీఆర్ మనిషి కాబట్టి ఆయన అక్కడికే పోయిండు, ఆ గూట్లోనే చేరిండు. కాంగ్రెస్ పార్టీలో రాలేదు. ఎందుకు రాలేదంటే రేపు అక్కడ ఉండి నన్ను కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటారు కదా. రేవంత్ రెడ్డి ఊరుకోడు, తప్పకుండా ఎవడు తప్పు చేసి తమ్ముడైనా ఊరుకోడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకునే ముందు జాగ్రత్త పోయి అక్కడ దాడి చేయాలా, తర్వాత ఎస్సీలని అంటే తన వర్గం తను ఉన్నారు కదా అనేది ఊహించుకొని నా వైపు వస్తారు అని ఎంపీనే గెలవలేదు, మల్లూరు మీద గెలవలేదేనా? అట్లుంటుందా? ఇప్పుడు కులాలకు ఓట్లేరు, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి పార్టీ బట్టి విధానాలు బట్టి ఓట్లేస్తారు జనాలు. ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి గారు వరకు ఉన్నారో ఆమె పైన కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. మేమున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాం, గురుకులాలు సక్రమంగా నడిచినాయి, కానీ ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది పెడతా ఉన్నాడు. బాత్రూమ్స్ కూడా ఎట్టి టాయిలెట్స్ కూడా మా పిల్లలు ఎందుకు కడుక్కుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి ఆయన టాయిలెట్ ఆయనే కడుక్కుంటా ఉన్నాడా? రాజకీయ నాయకులు వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుక్కుంటా ఉన్నారు. ఈ తరహాలు విమర్శిస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు అట్లా మాట్లాడితే మాకు గాంధీయన్ సిద్ధాంతాలు ఉంటాయి. అంటే ఆమె అన్నది తర్వాత ఆయన వక్రీకరించారు, మాట్లాడారు. సబర్మతి ఆశ్రమం పోదాం, గాంధీ ఆశ్రమం పోతే ఎవడు తిన్న ప్లేట్ వాడే కడుక్కోవాలి, ఎవరు బాత్రూమ్ పోతే వాడే కడుక్కోవాలి. అది గాంధీయన్ సిద్ధాంతాల్లో సామాన్యంగా జీవించటం, హుందాతనం లేకుండా బతకటం అనేది నేర్పుతుంది గాంధీయన్ సిద్ధాంతం. ఆమె మాటల్ని వక్రీకరించి ఆమె అవినీతి చేసినట్టు ఆమె అవినీతి చేసి చెప్పు, నీ అవినీతిని వెలికి తీస్తుంటే తట్టుకోలేక ఆమెని బ్రాహ్మణ్ అంటున్నావు, బాపనామని చెప్పి ప్రచారం చేస్తారు, బాపనామ అంటున్నారు, ఇట్లనే ఈ విధంగా మాట్లాడతారు. తర్వాత ఆమె పిల్లల్ని కించపరి కానీ నీకన్నా నీ హయాంలో కన్నా నువ్వు అడ్మిషన్లన్నీ దొడ్డిదారులు ఇచ్చినావు, ఎవడు పడితే నీ ఇష్టం నీ వర్గం ఉండాలని ఇచ్చినావు. ఈ అడ్మిషన్లన్నీ కూడా మెరిట్ ఎవరికి వస్తే, రాత పరీక్షలో ఎవరికి మెరిట్ వస్తే ఎటువంటి ఫైరవీలు ఆస్కారం లేకుండా మెరిట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రమోషన్లు కూడా నువ్వు తన వర్గానికే ఇచ్చినావు, తన వర్గం ఏదైతే ఉందో వాళ్ళకే ప్రిన్సిపాల్ చేసినావు, మిగతా వాళ్ళందరినీ కూడా తొక్కిపడేసి. కానీ అలుగు వర్ష అటు చేయలే, దహరాత్రులు రాత్రి పగలు ఉండి నిద్రపోకుండా పదోన్నతులు ఇచ్చింది, ప్రమోషన్లు ఇచ్చింది, అన్ని బదిలీలు చేసింది. కాబట్టి ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆమె, ఎందుకంటే ఆ సీట్లో ఉన్నది, ఆ సీట్లో ఎవరి ద్వారా బయటకు వస్తాయి ఇవన్నీ ఆమె ద్వారా బయటకు వస్తాయి. ఆడిట్ జరిగినా ఏదైనా కానీ ఆమె ద్వారా ఫిర్యాదు కూడా రేపు ఆమె చేయాలి. కాబట్టి ఆమెను టార్గెట్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ అని ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక బ్రాహ్మణ్, కేరళ. ఆయన పెళ్లి చేసుకోలేదు, జీవితాంతం దళితులు ఆదివాసీల కోసమే బతికిండు ఆయన, గిరిజనుల కోసం బతికిండు ఆయన. ఆయన చనిపోయినప్పుడు చిల్లకు ఒక ప్యాంట్, ఒక జత మాత్రమే ఉంది, అద్దె భవనంలో ఉన్నాడు, అద్దె అపార్ట్మెంట్ లో ఉన్నాడు ఆయన. అట్లాంటి నిజాయితీ పరుడు గురుకులాలను తీర్చిదిద్దిండి ఆయన, పునాదులు వేసి తీర్చిదిద్ది పేద పిల్లలు చదువు ఉండాలి, దళితులకు బీసీలకు చదువు ఉండాలని చెప్పి గురుకులాలు తీర్చిదిద్దిన మహానుభావుడు. అయితే ఆయన పేరు మీదే ఏజెన్సీ పెట్టుకొని ఆయన పేరు మీద అవినీతి చేసిండు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపు అవినీతి పడడం మనం అనుకుంటే ఈయనకంటే మించిన పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కదా. రేపొద్దుగాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇబ్బందికరంగా పెడితే బహుజనుడు కాబట్టి ఇబ్బంది పెట్టింది, లేకపోతే చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీ టచ్ చేయలేకపోతా ఉంది, ఒక బహుజన బిడ్డ కాబట్టి ఇబ్బందికరం. సోమేష్ కుమార్ ఎవరు? సోమేష్ కుమార్ ఎవరు అంటారు? కులాల పరంగా విచారణ ఉంటుంది ఎక్కడన్నా?
ఈ చెత్త ఆలోచనలు ఇవన్నీ ఎందుకు పెద్ద పెద్ద తలకాయలు కూడా పెద్ద పెద్ద రకాలు ఇప్పుడు కేసీఆర్ నోటీసులు లేదా ఉమ్, రేపు రాడా 11వ తారీఖు వస్తాడు నేను ఈటల రాజేంద్ర బీసీ చేయలేదా ఉమ్, చట్టం అందరికీ సమానమైనటువంటి భావన కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. ఎక్కడి నుంచి కలిగిస్తుంది? ఉమ్, అల్లు అర్జున్ విషయంలో కలిగించింది. ఉమ్, అరే సినిమా యాజమాన్యాన్ని బాల్కానీ థియేటర్ని ఆ ఇన్ఛార్జుల్ని జైల్లో పెట్టినప్పుడు ఉమ్, అల్లు అర్జున్ కూడా జైల్లో పెట్టరు ఉమ్, కనపడింది కదా. ఉమ్, సార్ హైకోర్టు ఉపశమనం పొందిండు. ఉమ్, అక్కినే నాగార్జున గోల్చలేదా ఉమ్, చెప్పండి? పల్లం రాజు కాంగ్రెస్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి బలమైన నాయకుడు ఆయన గోల్చలేదా? ఉమ్, ఎవరిని వదిలిపెట్టింది చెప్పండి? చట్ట ప్రకారం నడుచుకుంటున్నాం. ఎవరు తప్పు చేస్తే వాడిపైన కేసు నమోదు కావాల్సింది. ఉమ్, అట్లనే ఇప్పుడు సోమేష్ కుమార్ పైన సిఐడి నోటీసులు ఇచ్చింది. ఉమ్, అభయ్ కుమార్ పోయిండు. యా, అదే విధంగా రేపు జరిగేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఓకే, చక్కగా చించలు కూడా తర్వాత చర్లపల్లి జైలు పోవాల్సి వస్తుంది. ఎవడైనా సరే ఉమ్, అవినీతి చేస్తే తప్పకుండా పోవాల్సింది. అందుకే నేను మొదటి నుంచి లంగతనం దొంగతనం అనేది ఆగదు. ఉమ్, కాబట్టి గురుకులాలు ఇప్పటికి ఆయన హయాంలో కన్నా ఇప్పటికన్నా ఇంకా అభివృద్ధి పదం నడచకపోతున్నాయి. ఇంకోటి విషాహారాలు, కలుషిత ఆహారాలు. ఉమ్, దాని కర్త కర్మ కృత్రిమ కలుషిత ఆహారాలు చేసింది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు కాదా? అసిస్టెంట్ కేర్ టేకర్లుగా మెస్సుల్లో ఉండి ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, అలుగు వర్షిణిని బద్నాం చేయడం కోసం ఉమ్, కావాలని వాళ్ళ మనుషులతో పిల్లలు తినే ఆహారంలో కలిపింది వాళ్ళు కాదా? ఉమ్, అవన్నీ కూడా విచారణ తెలుస్తున్నాయి. ఓకే, కాబట్టి ఎప్పుడైతే అలుగు వర్షిని అప్రమత్తమై వాళ్ళందరినీ తొలగించిందో, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అసిస్టెంట్ కేర్ టేకర్లు అందరినీ తొలగించిందో ఉమ్, అప్పటి నుంచి వీళ్ళ భయం మొదలైంది. ఉమ్, కంప్యూటర్ అందులో ఎవడైతే ఉండో ఇప్పుడు ఆడ మాట్లాడిన అంశం ఉంది, ఆ మాట్లాడేది ఏదో మాట్లాడితే దాన్ని వెనక ముందు కట్ చేసి ముందు పెట్టారు. ఓకే, ముందు పెట్టారు. ఎవరు పెట్టారు? ఆయన మనుషులే పెట్టారు అక్కడ. ఉమ్, కాబట్టి దానిపై అసలు అంటే ఆడియో బయటకు వచ్చింది, ఎవరు పెట్టారు, ఉమ్, అసలు దాంట్లో కట్ చేసింది ఏదైనా వాస్తవాలు కూడా తెలవాలి. ఉమ్, కాబట్టి ఇది గురుకులాలు అనేది పిల్లలు ఉమ్, గతంలో ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, డాక్టర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడే కాదు ఉమ్, వివక్ష చూపిండు. పూర్ణ ఆనందులు ఇద్దరు ఎవరెస్ట్ చక్రం ఎక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. యా, నిధులు మంజూరు చేసింది కేసీఆర్ కాదు. ఉమ్, ఎమ్మట కేసీఆర్ కావాలా కేసీఆర్ ప్లేట్ ఫిరాయించి అక్కడ కేసీఆర్ జెండా ఎగరేసి ఉమ్, అంటే ఆ విధంగా వాలిపోతున్నారు అనమాట. ఒక ప్రాణజీవిగా మారిపోయి ఎవరుంటే వాళ్ళ ఎమ్మడి వాళ్ళ భజన చేయడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇష్టం. ఉమ్, మళ్ళీ వివక్షపూరితంగా పూర్ణ అని గిరిజన అమ్మాయిని తీసుకొచ్చిండు. అదే వేరే ఎస్సీలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఆనంద్ అనేవాడు అడిగిపోయాడు. మీకు తెలుసు అసలు ఎక్కడ ఉండు ఉమ్, పట్టించుకున్నారు ఆయన్ని? ఎందుకని పట్టించుకోలేదు? ఉమ్, అధికారికి ఒక వివక్ష ఉండొచ్చా? అధికారి అనేవాడికి అందరూ సమానం, అన్ని కులాలు సమానం ఉండాలి. ప్రతిభ ఎక్కడుంటే వాళ్ళని ప్రోత్సహించాలి. యా, కాబట్టి తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ వేరే వర్గాలను తొక్కేయటం ఎంతవరకు న్యాయం? ఉమ్, కాబట్టి ఈ ఉల్లంఘనలు అన్ని కూడా బయటకు వచ్చినాయి. అనేక, ఒకటి కాదు రెండు కాదు, ఉమ్, అనేక అక్రమాలు పుట్ట ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. యా, కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ ముసుగులో ఉమ్, ఉన్నటువంటి అంబేద్కర్ ముసుగేసుకున్నటువంటి వ్యక్తి. ఆ ముసుగు తొలగిపోద్ది. ఇప్పుడు ఎందుకోసం నటిస్తాడు ఆయన? ఉమ్, ఒక నటన మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. కాబట్టి తొందరలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విచారణ పూర్తి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఉమ్, అసలు విషయాలు ఎవరు గురుకులాలను సక్రమంగా నడిపారు, అలుగు వర్షం నడుపుతుందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిపిండా ఉమ్. అనేది త్వరలో బయటపడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నది. పబ్లిక్ కూడా ఆ విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంది. ఇటువంటి అంశాలు తెరపై తీసుకురాకపోతే పబ్లిక్ కూడా నమ్మే అవకాశం ఉండన్న ఆలోచన బాగానే ఇటువంటి అంశాలు తెరపైకా లేకపోతే ముంగడబడే అవకాశం ఉంటుందా? తప్పు ఏంటంటే ఈ ప్రజాధనం అంతా ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది? ఉమ్, అప్పుల రాష్ట్రం ఇంకా ధనిక రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్, ఉమ్. ఇంకా 1000 కోట్లు ఉండాలి కదా మన సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి ఉండాలి కదా. ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో ఏ అవినీతి అంశాలు అయితే కాంగ్రెస్ పార్టీ తెరపై తీసుకొని వచ్చిందో ఏ ఒక్క అంశమైన పూర్తి స్థాయిలో మూడబడ్డది? ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు ఫార్ములా 1 రేస్ లో నోటీసులు ఇచ్చింది కేటీఆర్. రేపు మాకు కేటీఆర్ వస్తాడు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. క్లియర్ ఉల్లంఘించి 55 కోట్లు ఉల్లంఘించిండు. అత్త సొమ్ము ఇక్కడ కూడా అంతేగా, ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ ఏజెన్సీకి ఇంగ్లాండ్లోకి పంపించిండు ఎటువంటి అనుమతి లేకుండా. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, మంత్రిమండలి, అసలు మంత్రిమండలి కూడా ఉండకూడదు అప్పుడు, ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. అవన్నీ లేకుండా పంపించిందంటే అందులో కూడా జరిగింది. అది రూపమైంది. నోటీసులు ఇచ్చారు, ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అది అయిపోయింది. కాళేశ్వరం నడుస్తూనే ఉంది కదా. నేను కాళేశ్వరం విషయం నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. నేను విచిత్రం ఏంటంటే ఆయన ఆఫీసు కార్యాలయం ఏదుందో 20 ఏళ్ల క్రితం కడితే 2004, 5, 6లో కట్టారు. ఇప్పటికన్నా నెరలు ఇచ్చిందా? బీటలు వారిందా? సొంత కార్యాలయం బీటలు వారలేదు, ఫామ్ హౌస్ బీటలు వారలేదు, ఢిల్లీలో కట్టిన కార్యాలయం బీటలు వారలేదు. ప్రజాధనంతో కట్టిన కూలేశ్వరం ఎట్లా మారిపోయింది చెప్పండి? అంటే అందులో నాసిరకం పనులు జరిగినాయి. నాసిరకం పనులు జరుగుతున్నాయంటే అర్థమైంది కమిషన్లు దొబ్బారు అని స్పష్టమైపోయింది. కాబట్టి ఎంత మసిబూసి మారేడికాయ చేసినా కాళేశ్వరం ప్రాజెక్టులో
తప్ప 100% 1,02,000 కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులో 20,000, 30,000, 40,000 కోట్లు అవినీతి జరిగింది. 100% దానికే ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. మరి మిగతా పార్టీలు ఎందుకు కాలేదు? ఎందుకంటే ఇవన్నీ కథలు కనపడతాను. అధికారులు దోచుకున్నారు. సోమేష్ కుమార్ కనపడతాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనపడతాడు, అమయ్ కుమార్ కనపడతాడు, ఇంకా 4-5 అధికారులు ఉన్నారు. వాళ్ళ కూడా బాగోతాం కూడా విచారణలు జరుగుతుంది. ఇప్పుడు తొందర కాదు. కాబట్టి మేము ఏంది, కక్ష సాధింపు చర్య అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మా సంస్థల విజిలెన్స్ ద్వారాను, సిబిసిఐడి ద్వారాను, లేకుంటే ఏసీబీ ద్వారాను వాళ్ళపైన చర్యలు తీసుకునేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు. కానీ అట్లా చేయలే కదా. కమిషన్ల ద్వారా పారదర్శకంగా న్యాయబద్ధంగా విచారణ జరుపుతున్నాం. తప్పకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అవినీతి పరుడు దోష నిర్దోష తేల్చుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు ఘోష్ గారు చెప్తారు రేపు. అందుకని వాళ్ళంతా చేతులు ఎత్తేసారు. గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఈఎన్సీ హర్లాల్ ఆయన దగ్గర 100 కోట్లు దొరకటం మన కళ్ళారా చూసాం. మరి ఒక ఇంజనీర్ దగ్గర దొరికితే మరి అది పాలకుల దగ్గర ఎంత దొరకాలి చెప్పండి. అప్పుడు ఫీనిక్స్ శ్మశానంలో మహాప్రస్థానంలో ఫీనిక్స్ కాగితాలు దొరికితే అందులో 600 కోట్లు బయటపడ్డాయట. దాన్ని కర్ణాటక తరలించాల్సింది ముంబైకి తరలించారని చెప్పి మనకు పెద్ద ఎత్తున వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ నమ్మే అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నాడు, ఏమన్నాడు, నన్ను ఉప ప్రధానో లేకపోతే రాష్ట్రపతినో చేయమంటే అర్థమైంది, నేను డబ్బులు పెడతా, అందరు అన్ని పార్టీలు డబ్బులు ఇస్తా, కాంగ్రెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు నేను డబ్బులు ఇస్తా, నన్ను ప్రధానో ఉప ప్రధానో లేకపోతే రాష్ట్రపతిని చేయండి అన్నాడు. అంటే ఏంటి వచ్చింది ఈటల విచారణ హాజరైన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సో ఈటల కంప్లీట్ సైడ్కి వెళ్ళినట్టు కనిపిస్తా ఉంది. అంటే ఈటల ప్రమేయం లేదు అని అనుకోవచ్చా ఇందులో? అంటే ఈటల రాజేంద్ర డమ్మీలు, మంత్రులంతా డమ్మీలు. అక్కడ 100% ఈటల రాజేంద్ర ఏంది, సంతకం పెట్టాడు, పెట్టే పాలేరు సంతకం పాపం ఏముంటుంది. అందుకే ఇక తట్టుకోలేక ఆయన బయటకు వచ్చిందాడ. ఆయన ప్రమేయం లేదు, ఏం లేదు. మొత్తం కేసీఆర్ ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. ఫస్ట్ హరీష్ రావు ఉండే, ఆయన బీకేసిండు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి, ఈయన ఇంజనీరు, ఈయనే రాజకీయ నాయకుడు, ఈయనే డబ్బులు, ఈయనే ఆర్థిక పేరుకే ఈటల. మొత్తం కేసీఆర్ అని చెప్పి అందరు ఇంజనీర్లు కూడా. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తెలిసింది. ఏమని తెలిసింది, ఇందులో తప్పులు ఉన్నాయి, భూభౌతిక పరీక్షలు చేయలేదు, భూసార పరీక్షలు చేయలేదు, కట్టకుండా నిర్మించారు, అందుకే ఇది జరిగింది, మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఈ కుంగిపోయినాయి ఇది అని చెప్పి వీటిని నిర్మించాలంటే మళ్ళా పునర్నిర్మించాలి, జాగ్రత్త పాటించాలి అని చెప్పింది అది. కాబట్టి కర్త కర్మ మొత్తం ఈ వ్యవస్థలో తప్పిదాల కారకుడు కేసీఆర్ గారు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవతరాయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.